అంటే సెమిస్టర్ 2లో యూనిట్ 2లో మనకి ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఆల్కీన్స్. ఫస్ట్ టాపిక్ ఏంటంటే మీకు ఆల్కీన్స్ అని వస్తుంది. చూడండి ఇక్కడ ఆల్కీన్స్ అంటే ఏం చెప్తారంటే జాగ్రత్త చూడండి, ఇక్కడ డెఫినేషన్ ఏం చెప్తారంటే యాలిఫాటిక్ అన్సాచురేటెడ్ hydrocarbons. Aliphatic unsaturated hydrocarbons. Aliphatic unsaturated అనే వాడు వచ్చిందంటే డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ఉంటుంది. చదవండి, aliphatic unsaturated hydrocarbons that contains aliphatic unsaturated hydrocarbons that contains carbon double bond. Carbon double bonds in their molecules అంటే ఏదైనా ఒక అణువులో కానీ తీసుకొని వచ్చండి. Aliphatic unsaturated hydrocarbons that contains కార్బన్ డబుల్ బాండ్స్ ఇన్ దేర్ మాలిక్యూల్స్ ఏంటంటే అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అనేవి డబుల్ బాండ్స్ కనుక కలిగి ఉన్నట్లయితే అటువంటి వాటిని ఏమని చెప్తారంటే ఆల్కీన్స్ అని చెప్తారు. ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఓలిఫిన్స్ అని ఇస్తారు. గుర్తుపెట్టుకోండి, ఆల్కీన్స్కి మరొక పేరు ఏంటంటే ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఓలిఫిన్స్ అని చెప్తారు. ఆల్కీన్స్ యొక్క జనరల్ ఫార్ములా కనుక తీసుకున్నట్లయితే CnH2n అని చెప్తారు. ఆల్కీన్స్ యొక్క జనరల్ ఫార్ములా ఏంటంటే CnH2n. ఇందులో కంపల్సరీ ఏముండాలి, డబుల్ బాండ్ అనేది ఉన్నట్లయితే వాటిని ఏమని చెప్తారు, ఆల్కీన్స్ అని చెప్తారు. చూడండి, ఇంకా వీటిలోకి వచ్చేసరికి మనకి ఏంటంటే సింపుల్ వీటికి ఫస్ట్ కూడా మీకు వచ్చిందంటే ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కీన్స్. షార్ట్ ఆన్సర్ కూర్చొని రాస్తే కూర్చొని నేను చెప్తానండి మీకు ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కీన్స్ అని చెప్తారు. చూడండి, ఫస్ట్ ఏమొస్తుందంటే మీకు డీహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్స్. ఫస్ట్ మెథడ్ ఏంటంటే డీహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్స్. డీహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్. జాగ్రత్త చూడండి, ఫస్ట్ కూడా ఈక్వేషన్ చెప్తాను, ఈక్వేషన్ బట్టి రాయండి. ఈక్వేషన్ బట్టి మీరు మ్యాటర్ రాయాలి. చూడండి, ఇక్కడ మనకి డీహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్ అంటే ఇథైల్ ఆల్కహాల్ తీసుకోండి, CH3 CH2OH ఇథైల్ ఆల్కహాల్. చూడండి, డీహైడ్రేషన్ అంటే ఏం చెప్తారంటే హైడ్రేషన్ అని చెప్తున్నారు. హైడ్రేషన్ అంటే వాటర్ని యాడ్ చేస్తాం. హైడ్రేషన్ అంటే డీహైడ్రేషన్ అన్నాం కాబట్టి దీని నుంచి మీరు ఏం చేస్తారంటే వాటర్ మాలిక్యూల్ని రిమూవ్ చేస్తారు. వాటర్ మాలిక్యూల్ని రిమూవ్ చేస్తారు. రిమూవ్ చేసినట్లయితే మనకి ఏమొస్తుందంటే ఆల్కీన్ అనేది ఫామ్ అవుతుంది. చూడండి, CH2 డబుల్ బాండ్ CH2 ప్లస్ H2O. ఇక్కడ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ H2SO4 హీట్. ఆ సింబల్ దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే హీటింగ్ని ఇండికేట్ చేయడం అనేది జరుగుతుందని చెప్తారు. జాగ్రత్త చూడండి, ఇక్కడ ఏం చెప్తారంటే ఇక్కడ మ్యాటర్ ఏం చెప్పాలంటే జరుగుతుంది. వెన్ ఆల్కహాల్ ఈజ్ ట్రీటెడ్ విత్ H2SO4. ఆల్కహాల్ ట్రీటెడ్ విత్ H2SO4 టు ఫార్మ్ ఆల్కీన్ అండ్ వాటర్ మాలిక్యూల్. అంటే ఏం చెప్తారంటే డీహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్ అని చెప్పినప్పుడు ఆల్కహాల్ని కనుక తీసుకుని మనం H2SO4తో కలిపి హీట్ చేసినట్లయితే అది వాటర్ మాలిక్యూల్ని రిమూవ్ చేసి ఎలా కన్వర్ట్ అవుతుందంటే ఆల్కీన్ కింద కన్వర్ట్ అవ్వడం అనేది జరుగుతుంది అని చెప్తారు. చూడండి, ఇక్కడ దీని యొక్క ప్రిపరేషన్లో తీసుకున్నట్లయితే ఒకవేళ మీకు మెకానిజం అడిగినట్లయితే
చూడండి మెకానిజం కూడా చూసుకోండి. మెకానిజం ఏం చెప్తారంటే ఫస్ట్ స్టెప్లో ఏం జరుగుతుందని చెప్తుంటే ఇక్కడ క్యాటలిస్ట్ కింద ఏం చెప్తున్నారు H2SO4 అనేది ఉంటుంది. చూడండి ఇక్కడ H2SO4 అనేది ఇక్కడ ఎలా యాక్ట్ చేస్తుందని చెప్తాడంటే క్యాటలిస్ట్ కింద యాక్ట్ చేస్తుందని చెప్తాడు. అంటే ఇక్కడ ఏం చెప్పాలి, ఇథైల్ ఆల్కహాల్ పార్టిసిపేట్ ఇన్ డీహైడ్రేషన్ రియాక్షన్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ H2SO4 టు ఫార్మ్ ఆల్కీన్ అని చెప్పొచ్చు. ఇథైల్ ఆల్కహాల్ పార్టిసిపేట్ ఇన్ డీహైడ్రేషన్ రియాక్షన్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ H2SO4 టు ఫార్మ్ ఎథిలిన్ అండ్ వాటర్ మాలిక్యూల్ అని చెప్తారు. చూడండి మెకానిజంలో కానీ తీసుకున్నట్లయితే చూడండి ఇక్కడ ఇది ఎలా కన్వర్ట్ అవుతుందంటే చూడండి ఇది H2SO4 అనేది ఎలా విడిపోతుందని చెప్తుంటే HSO4 మైనస్ కింద విడిపోతుందని చెప్తారు. HSO4 మైనస్ కింద విడిపోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఈ విధంగా విడిపోయిన చూడండి ఇక్కడ ఇదేంటి ప్లస్ ఇది మైనస్ అని చెప్తారు. క్యాటయాన్లకి విడిపోవడం అనేది జరుగుతుందని చెప్తారు. ఇక్కడ ఉన్న ఈ H+ అనేది చూడండి ఇక్కడ H+ అనేది అండ్ లేదా ప్రోటాన్ ఫ్రమ్ చూడండి నెక్స్ట్ స్టెప్ 2లో ఏం చెప్తారంటే ఎథైల్ ఆల్కహాల్ ఉంది కదా CH3CH2OH ఇది ఎథైల్ ఆల్కహాల్ CH3CH2OH. ఈ ఎథైల్ ఆల్కహాల్ అనేది దేంతో కలుస్తుందంటే ప్రోటాన్తో రియాక్షన్లో జరుగుతుందని చెప్తారు. CH3CH2OH ఏంటి H+ అనేది కలుస్తుందని చెప్తారు. ఇది ఇప్పుడు మనకి ఏమొస్తుందంటే CH3CH2OH2 ప్లస్ యాక్చువల్గా OHకి చూడండి ఓకి 2 బాండ్స్ ఉంటాయి. ఇదొకటి 2 బాండ్స్, కానీ ఇక్కడ ఇంకొక H అనేది యాడ్ అయింది కాబట్టి ఇక్కడ ప్లస్ అనేది ఫామ్ అవుతుంది. OH2 ప్లస్ అనేది చెప్తుంది. అంటే దీన్ని ఏం చెప్తారంటే ప్రోటోనేటెడ్ ఆల్కహాల్ అని చెప్తారు. ప్రోటోనేటెడ్ ఆల్కహాల్ అని చెప్తారు. చూడండి ఇప్పుడు ఏంటి మీకు ఆల్కహాల్ అనేది ప్రోటాన్తో చర్య జరిపినట్లయితే మనకు ప్రోటోనేటెడ్ ఆల్కహాల్ అనేది ఫామ్ అవుతుందని చెప్తారు. నెక్స్ట్ ఏం చెప్తారంటే ప్రోటోనేటెడ్ ఆల్కహాల్ చూడండి ప్రోటోనేటెడ్ ఆల్కహాల్ అనేది ఏ రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తుంది అంటే ప్రోటోనేటెడ్ ఆల్కహాల్ పార్టిసిపేట్ ఇన్ డీహైడ్రేషన్ రియాక్షన్ టు ఫార్మ్ కార్బోనియం అయాన్ అని చెప్తారు. అంటే ప్రోటోనేటెడ్ ఆల్కహాల్ని తీసుకుంటారు. CH3CH2 ఎలా రాస్తారు చూడండి OH2 ప్లస్ రాస్తారు. ఇక్కడ ఏమవుతుందంటే చూడండి బాండ్ అనేది ఈ ఆక్సిజన్ మీద షిఫ్ట్ అవుతుంది. షిఫ్ట్ అయినట్లయితే న్యూట్రల్ అవుతుంది. ఇక్కడ ఇది బాండ్ కోల్పోయింది కాబట్టి ఇక్కడ ఏ చార్జ్ వస్తుందంటే ప్లస్ చార్జ్ వస్తుంది. CH3CH2 ప్లస్ అనేది ఫామ్. దీన్ని ఏం చదువుతారంటే మీరు కార్బోనియం అయాన్ అని చదువుతారు. కార్బోనియం అయాన్ అనేది ఫామ్ అవుతుందని చెప్తారు. చదువుతాం. నెక్స్ట్ ఏం చెప్తారంటే ఈ కార్బోనియం అయాన్లోన ఈ ఎడ్జసెంట్ కార్బన్ల నుంచి మనకి ఏంటంటే ఒక హైడ్రోజన్ అనేది రిమూవ్ చేయబడుతుందని చెప్తారు. ఎలాగంటే చూడండి ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే కార్బోనియం అయాన్ పార్టిసిపేట్ ఇన్ ఎలిమినేషన్ రియాక్షన్ అని చెప్తారు. జాగ్రత్త చూడండి ఇక్కడ కార్బోనియం అయాన్ CH3 కదా CH2 ప్లస్ అని చెప్తున్నారు. CH2 ప్లస్ ఇక్కడ దీన్ని ఎలా రాస్తారంటే CH2 H కింద రాసుకోండి. CH2 H కింద రాసుకున్నట్లయితే మనకి చూడండి ఈ H అనేది ఇలా ఇచ్చింది అనుకోండి, ఇక్కడ ఏంటంటే మైనస్ వస్తుంది, డబుల్ బాండ్ వస్తుంది. ఈ డబుల్ బాండ్ ఇది న్యూట్రల్ అయిపోతాయని చెప్తారు. యాక్చువల్గా మీరు ఈ బాండ్ ఇక్కడ మైనస్ ఇది ఏంటంటే ఇక్కడ ఏంటంటే బాండ్ ఫామ్ అవుతుంది. అలా చెప్పిన పర్లేదు. ఈ బాండ్ అనేది ఇలా షిఫ్ట్ అవుతుంది. ఇలా షిఫ్ట్ అయినట్లయితే మనకి CH2 డబుల్ బాండ్ CH2 ప్లస్ H+ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ ఇది H+కి బయటకు వస్తుంది. ఇక్కడ వచ్చిన H+, ఇక్కడ చూడండి HSO4 మైనస్ వచ్చింది మనకి. ఇక్కడ HSO4 మైనస్ కలుస్తుంది. H+ ప్లస్ HSO4 మైనస్ కలిసి మనకు బయటకు ఎలా వస్తుంది, H2SO4 అనేది తిరిగి ఫామ్ అవడం అనేది జరిగింది. మనకి ఏం ప్రోడక్ట్ వస్తుంది, ఇక్కడ ఆల్కిన్ అనేది ఫామ్ అయింది. ఇది మనకి ఏంటంటే జాగ్రత్త చూడండి, ఇక్కడ డీహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్ అంటే ఇది చెప్పాలి. డీహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్ అంటే ఈ రకంగా చెప్తుంది. ఆల్కహాల్ పార్టిసిపేట్ ఇన్ డీహైడ్రేషన్ రియాక్షన్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ H2SO4 టు ఫార్మ్ ఆల్కీన్ అని చెప్తారు. ఇది ఫస్ట్ ప్రిపరేషన్. సెకండ్ ఏం చెప్తారంటే మనకి సెకండ్ ప్రిపరేషన్ ఏమొస్తుందంటే డీహైడ్రో హ్యాలోజినేషన్ అని ఇస్తాడు.
హ్యాలోజినేషన్, డీహైడ్రో హ్యాలోజినేషన్ అని ఇస్తారు. డీహైడ్రో హ్యాలోజినేషన్ అంటే ఎలా చెప్పాలంటే ఇక్కడ డి అనేవాడు హైడ్రోకి వర్తిస్తుంది, హ్యాలోజన్ కూడా. డీహైడ్రోజనేషన్ అని చెప్తారు. డీహైడ్రో అని చెప్తున్నారు. డీహైడ్రేషన్ అంటే ఏంటి? వాటర్ మాలిక్యూల్ని రిమూవ్ చేసాం. వాటర్ మాలిక్యూల్ని రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్తారు. చూడండి ఇక్కడ డీహైడ్రో హ్యాలోజినేషన్ ఆఫ్ అని చెప్తారంటే డీహైడ్రో హ్యాలోజినేషన్ ఆఫ్ ఏం చెప్తారంటే మీకు ఆల్కైల్ హ్యాలైడ్ అని చెప్తారు. ఆల్కైల్ హ్యాలైడ్ అని చెప్తారు. ఆల్కైల్ హ్యాలైడ్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ డీహైడ్రోజనేషన్ ఆఫ్ హ్యాలోజనేషన్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్స్ అని కనుక తీసుకున్నట్లయితే జాగ్రత్త చూడండి. ఇక్కడ ఏం చెప్తారంటే డిఫరెన్స్ చూడండి, జాగ్రత్త చూడండి. జాగ్రత్త చూడండి. ఇక్కడ ఏం చెప్తారంటే జాగ్రత్త చూడండి. ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ KOH, alkyl halides undergoes dehydrohalogenation to form ఆల్కెన్ అని చెప్తారు. అంటే ఏం చెప్తారంటే ఆల్కైల్ హ్యాలైడ్స్ పార్టిసిపేట్ ఇన్ dehydrohalogenation in presence of KOH to form alkene అని చెప్తారు. చూడండి ఈక్వేషన్ వేస్తాను. RCH2Br ఆల్కైల్ హ్యాలైడ్ పార్టిసిపేట్ చూడండి KOH అని చెప్తారు. మీకు ఏమొస్తుందండి RCH డబుల్ బాండ్ CH2 ప్లస్ KBr ప్లస్ ఇంకేమొస్తుంది H2 వస్తుంది. H2 అనేది రావడం జరుగుతుంది. జాగ్రత్త చూడండి. ఇక్కడ ఈ రియాక్షన్ కానీ తీసుకున్నట్లయితే చూడండి ఇక్కడ KBr ఫామ్ అవుతుంది, అదేవిధంగా H2O ఫామ్ అవుతుందని చెప్తారు. చూడండి ఇక్కడ KBr డీహైడ్రో చూడండి ఇక్కడ దీని నుంచి హ్యాలోజన్ రిమూవ్ అవుతుంది కాబట్టి దీన్ని ఏమని చెప్పారు? డీహ్యాలోజనేషన్ అని చెప్తారు. ఇక్కడ డీహైడ్రేషన్ అని వాటర్ మాలిక్యూల్ కూడా రిమూవ్ అవుతుందని చెప్తారు. ఇక్కడ ఇది ఎలా కన్వర్ట్ అవుతుందంటే నెక్స్ట్ మళ్ళీ ఇది ఏమొస్తుందంటే KOH ప్లస్ HBr కింద ఫామ్ అయిపోతుంది మళ్ళీ. కాబట్టి ఇక్కడ మీరు ఏమీ పెద్ద ఇబ్బంది పడక్కర్లేదు. చూడండి ఇలా రాసిన ప్రాబ్లం లేదు. ఇలా KOH ప్లస్ HBr అని రాసిన ప్రాబ్లం ఏం లేదు. చూడండి ఇక్కడ మనకు ఏంటంటే యాక్చువల్గా ఇదే మేజర్ ప్రోడక్ట్ కాబట్టి ఇలా చెప్తారు. ఇక్కడ చూడండి ఇక్కడ ఏంటంటే ఆల్కైల్ హ్యాలైడ్ ట్రీటెడ్ విత్ KOH టు ఫామ్ ఆల్కీన్ అండ్ KBr ప్లస్ H2 అని చెప్తారు. ఇక్కడ డీహైడ్రోహలోజనేషన్ ఆఫ్ అన్సిమెట్రికల్ ఆల్కైల్ హ్యాలైడ్స్ గివ్స్ 2 ప్రొడక్ట్స్ అని చెప్తారు. ఇక్కడ మనం సిమెట్రీ లేని అన్సిమెట్రికల్ ఆల్కైల్ హ్యాలైడ్ని కానీ తీసుకున్నట్లయితే అన్సిమెట్రికల్ ఆల్కైల్ హ్యాలైడ్స్ అనేవి మనకి ఏమిస్తాయని చెప్తారంటే 2 ప్రొడక్ట్స్ని ఇస్తాయని చెప్తారు. 2 ప్రొడక్ట్స్ని ఇవ్వటం అనేది జరుగుతుంది అని చెప్తారు. ఈ 2 ప్రొడక్ట్స్ని ఇస్తున్నాయని చెప్తున్నాం కదా, ఈ 2 ప్రొడక్ట్స్ని ఏ విధంగా ఇస్తాయి అనేది దేని మీద బేస్ అవుతుందంటే ఒక రూల్ని బేస్ చేసి చెప్తాం. దాన్ని మనకి ఏం చెప్తారంటే సిడ్జెఫ్స్ రూల్ అని చెప్తారు. దాన్ని ఏం చెప్తారు? సిడ్జెఫ్స్ రూల్ అని చెప్తారు. ఈ రూల్ ప్రకారం అకార్డింగ్ టు సిడ్జెఫ్ రూల్
సింపుల్గా చెప్తున్నా చూడండి. అకార్డింగ్ టు సెట్ ఆఫ్ రూల్ hydrogen is eliminated from hydrogen is eliminated from the carbon atom with lower number of hydrogen atoms అని చెప్తారు. లోవర్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ యాటమ్స్ అని చెప్తారు. అంటే ఏం చెప్తారంటే హైడ్రోజన్ ఈజ్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ది కార్బన్ యాటమ్ విత్ లోవర్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ యాటమ్స్. అంటే ఇప్పుడు కార్బన్కి ఏమి అటాచ్ అయ్యి ఉంటాయని చెప్తున్నాం, హైడ్రోజన్స్ అనేవి అటాచ్ అయ్యి ఉంటాయని చెప్తున్నారు. కార్బన్కి ఏమి అటాచ్ అయ్యి ఉంటాయని చెప్తారు, హైడ్రోజన్ యాటమ్స్ అనేవి అటాచ్ అయ్యి ఉంటాయని చెప్తారు. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎలిమినేట్ అవుతాయని చెప్తారు. ఈ కార్బన్ యాటమ్తో బాండింగ్లో ఉన్న హైడ్రోజన్స్ అనేవి ఎలిమినేట్ అవుతాయని చెప్తారు సాధారణంగా. ఇప్పుడు చూడండి, ఇక్కడ అకార్డింగ్ టు సెట్ ఆఫ్ రూల్ ఏవి ఎలిమినేట్ అని చెప్తాడంటే ఈ కార్బన్ యాటమ్కి హైడ్రోజన్స్ అనేవి యాడ్ అయి ఉన్నాయి కదా, ఎక్కడైతే హైడ్రోజన్ యాటమ్స్ అనేవి తక్కువగా ఉన్నాయో అక్కడ నుంచి మనకు హైడ్రోజన్ అనేది ఎలిమినేట్ అవుతుంది అని చెప్తాడు. అక్కడ నుంచి హైడ్రోజన్ అనేది ఎలిమినేట్ అవ్వడం అనేది జరుగుతుంది అని చెప్తారు. అంటే చూడండి, ఇక్కడ ఈ కార్బన్ యాటంలో కానీ తీసుకున్నట్లయితే ఇక్కడ 3 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇక్కడ 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ దేని నుంచి హైడ్రోజన్ అనేది ఎలిమినేట్ అవుతుందో చెప్పలేం. కానీ మనం అలా కాకుండా చూడండి, ఇది అర్థం అవడానికి నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టు తెలుస్తుంది మీకు. చూడండి, ఇక్కడ ఇందులో కానీ తీసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ ఈ కార్బన్లోనూ 3 ఉన్నాయి, ఈ కార్బన్లోనూ 3 ఉన్నాయి. చూడండి, ఇక్కడ చూడండి, ఈ కార్బన్లో మాత్రం 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. కాబట్టి వీటితో కంపేర్ చేస్తే ఇక్కడ హైడ్రోజన్ యాటమ్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి ఈ కార్బన్ నుంచి మనకి హైడ్రోజన్ అనేవి ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉందని చెప్తారు. అంటే ఎక్కడైతే లోవర్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉంటాయో అక్కడ నుంచి హైడ్రోజన్ అనేది ఏమవుతుంది, రిమూవ్ అవుతుంది. ఇది మనకేంటి, ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకుంటున్నాం. కాబట్టి ఆల్కైల్ హ్యాలైడ్లో ఉన్న కార్బన్లో, అంటే ఇక్కడ ఏం చెప్తుంటే ఆల్కైల్ హ్యాలైడ్లో ఉన్న కార్బన్లో ఉన్న జాగ్రత్త, ఆల్కైల్ హ్యాలైడ్లో కార్బన్ మీద ఏ కార్బన్ మీద అయితే తక్కువ హైడ్రోజన్స్ ఉంటాయో దాని నుంచి హైడ్రోజన్ అనేది రిమూవ్ అవడం అనేది జరుగుతుంది అని చెప్తారు. ఏ రూల్ ప్రకారం, సెట్ ఆఫ్ రూల్ ప్రకారం ఇక్కడ ఎలిమినేట్ అవడం అనేది జరుగుతుంది అని చెప్తారు. ఇక్కడ కన్నా తీసుకున్నట్లయితే ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను, జాగ్రత్త చూడండి. ఎగ్జాంపుల్ కన్నా తీసుకున్నట్లయితే మీకు ఇక్కడ జాగ్రత్త చూడండి, CH3 CH2 CH3 Br దీన్ని ఏం చెప్తారు, ఇటు నుంచి చేస్తారు. కాబట్టి 2 బ్రోమో 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ప్రోపేన్ తీసుకున్నారు. 2 బ్రోమో ప్రోపేన్ అనేది తీసుకున్నారు. దీని నుంచి మీకు ఎన్ని ప్రోడక్ట్స్ వస్తాయని చెప్తారంటే పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్తుంటే 2 ప్రోడక్ట్స్ వచ్చే పాసిబిలిటీ ఉన్నాయని చెప్తారు. చూడండి, ఇక్కడ మనం ఏం చెప్పామంటే ఇది ఒక చూడండి కార్బన్ యాటంలో చూడండి, ఏ కార్బన్ యాటమ్ దగ్గర అయితే తక్కువ హైడ్రోజన్స్ ఉన్నాయో దాని నుంచి మనకి ఏంటంటే చూడండి, ఎక్కడైతే తక్కువ కార్బన్స్ అనేవి ఉన్నాయో అక్కడ నుంచి మనకి ఏంటంటే హైడ్రోజన్ అనేది రిమూవ్ చేయబట్టడం అనేది జరుగుతుంది అని చెప్తారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆల్కైల్ హ్యాలైడ్ బ్రోమిన్ ఇక్కడ ఉంది. చూడండి, దీనికి ఈ కార్బన్ పక్కన ఉన్న కార్బన్ చూడండి, ఇది ఒక కార్బన్ ఉంది, ఈ కార్బన్ ఉంది. చూడండి, వీటి దగ్గరకైనా తీసుకున్నట్లయితే ఈ కార్బన్ దగ్గర ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఈ కార్బన్ దగ్గర 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇక్కడ మనం ఏం చెప్పాం, ఎక్కడైతే లోవెస్ట్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ యాటమ్స్ ఉన్నాయో అక్కడ నుంచి మాత్రమే హైడ్రోజన్ అనేది రిమూవ్ అవుతుంది లేదా ఎలిమినేట్ అవుతుందని చెప్పే రూల్ అండి సెట్ ఆఫ్ రూల్. ఈ సెట్ ఆఫ్ రూల్ ప్రకారం మనకి ఏం చెప్తారంటే ఇక్కడ 3 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నుంచి మనకి హైడ్రోజన్ అనేది రిమూవ్ చేయబడుతుంది అని చెప్తారు. రిమూవ్ చేయబడినట్లయితే మీకు ప్రోడక్ట్ ఏమొస్తుంది, CH3 CH డబుల్ బాండ్ CH3 అనేది వస్తుందని చెప్తాడు. CH3 అనేది వస్తుందని చెప్తాడు. అంటే CH2ని ఎలా రాస్తాను జాగ్రత్త చూడండి. CH2 అని రాస్తారు. CH2ని ఎలా రాస్తాను మీకు అర్థం అవడం కోసం జాగ్రత్త చూడండి. CH2 ఇది ఇలా రాస్తారు.
ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, ఈ లోవెస్ట్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ యాటమ్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి, అక్కడ నుంచి హైడ్రోజన్ అనేది రిమూవ్ అవుతుందని చెప్తున్నాం. ఈ హైడ్రోజన్ అనేది బాండ్ ఎలా షిఫ్ట్ చేస్తుందని చెప్తాడు. ఎలా షిఫ్ట్ చేసినట్లయితే ఈ కార్బన్ 5 బాండ్స్ అవుతున్నాయి కాబట్టి ఇది బయటకు వచ్చేస్తుంది. అంటే ఇక్కడ H+ Br- కలిసి మనకి ఎలా బయటకు పోద్ది, -HBrగా బయటకు పోవడం అనేది జరుగుతుంది. -HBrగా పోవడం అనేది CH3H డబుల్ బాండ్ CH3 అనేది వస్తుందని చెప్తాడు. ఇది ఒక పాసిబిలిటీ ఉంది. అలా కాదు, ఇది సెజ్ ఆఫ్ రూల్ ప్రకారం అని చెప్తున్నాను. అలా కాకుండా వేరొక పాసిబిలిటీ ఏముంది, CH3Br CH3 అని చెప్తారు. ఇలా చెప్పినప్పుడు దీన్ని CH2 కింద రాసుకోండి. CH2 అని రాసుకుని H ఎలా రాస్తారనుకోండి, H అనేది బాండ్ ఎలాగేస్తుంది, ఇది బయటకు పోతుంది, -HBr అనేది బయటకు పోతుంది. ఇలా వచ్చినట్లయితే మనకి ప్రోడక్ట్ ఏమొస్తుంది, CH3 CH2 CH డబుల్ బాండ్ CH2 వస్తుంది. చూడండి ఇక్కడ డబుల్ బాండ్ అనేది ఫస్ట్, సెకండ్, థర్డ్. చూడండి సెకండ్ కార్బన్ మీద ఉన్నట్లయితే ఇక్కడ ఫస్ట్ కార్బన్ మీదకి వచ్చేస్తుంది. డబుల్ బాండ్ అనేది ఎక్కడికి వస్తుంది, ఫస్ట్ కార్బన్ మీదకి వచ్చేయడం అనేది జరుగుతుంది. చూడండి ఎక్కడికైనా తీసుకున్నట్లయితే ఈ ప్రోడక్ట్ని ఏమని చెప్తారంటే 2-బ్యూటీన్ అని చెప్తారు. 2-బ్యూటీన్ అని చెప్తాడు. దీన్ని ఏం చదువుతాడంటే 1-బ్యూటీన్ అని చెప్తారు. 1-బ్యూటీన్ అని చెప్తారు. మరి ఈ రెండిట్లో ఏది మేజర్ ప్రోడక్ట్ అంటే, ఈ 2 ప్రోడక్ట్స్లో మేజర్ ప్రోడక్ట్ ఏదని చెప్పాలంటే ఫస్ట్ది చూడండి, ఇక్కడ ఫస్ట్ ప్రోడక్ట్ మీకు ఏమైనా ఇస్తారంటే మేజర్ ప్రోడక్ట్ అని చెప్తాడు. దేని ప్రకారం, అకార్డింగ్ టు సెజ్ ఆఫ్ రూల్ 2-బ్యూటీన్ ఈజ్ మేజర్ ప్రోడక్ట్. ఈ సెజ్ ఆఫ్ రూల్ ప్రకారం ఏం చెప్తారు, ఎక్కడైతే లోవర్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ యాటమ్స్ ఉన్నాయో అక్కడి నుంచి హైడ్రోజన్ అనేది ఎలిమినేట్ అవుతుంది అని చెప్తారు. ఆల్కలీ హ్యాలైడ్లో ఎక్కడైతే కనిష్ట సంఖ్యలో హైడ్రోజన్ యాటమ్స్ ఉన్నాయో ఆ హైడ్రోజన్ యాటమ్స్ అనేవి రిమూవ్ అయ్యి మీకు ఏం ఫామ్ అవుతాయంటే ఆల్కిన్స్ అనేవి ఫామ్ అవుతాయని చెప్తారు. ఇదొక ప్రిపరేషన్ మెథడ్ అని చెప్తారు. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రిపరేషన్ మెథడ్ మీరు ఏం చెప్పొచ్చు అంటే, చూడగా లాస్ట్ది వచ్చేసరికి లాస్ట్ ప్రిపరేషన్ మెథడ్ మనకి ఏమొస్తుందని చెప్తారంటే, డీహాలోజినేషన్ ఆఫ్ vicinal halides. Vicinal halides. జాగ్రత్త చూడండి, ఇక్కడ మనకి ఏం చెప్తారంటే డైబ్రోమో ఈథేన్ తీసుకుంటారు. డైబ్రోమో ఈథేన్ పార్టిసిపేట్ ఇన్ డీహాలోజినేషన్ రియాక్షన్. చూడండి, డైబ్రోమో ఈథేన్ పార్టిసిపేట్ ఇన్ డీహాలోజినేషన్ రియాక్షన్ in the presence of zinc dust and alcohol to form alkene అని చెప్తారు. డైబ్రోమో ఈథేన్ పార్టిసిపేట్ ఇన్ డీహాలోజినేషన్ రియాక్షన్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ జింక్ డస్ట్ అండ్ ఆల్కహాల్ టు ఫామ్ ఆల్కీన్ అని చెప్తారు. చూడండి ఎక్కడికైనా తీసుకున్నట్లయితే విసినల్ హ్యాలైడ్స్ అంటే ఎలా ఉంటాయని చెప్తారంటే CH2 Br తీసుకొచ్చి లేదా ClCl అయింది. దీన్ని ఏం చెప్తారు, డైబ్రోమో ఈథేన్ పార్టిసిపేట్ ఇన్ డీహాలోజినేషన్ రియాక్షన్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ జింక్ డస్ట్ అండ్ ఆల్కహాల్ ఆర్ ZnBr2 అని రాసిన ప్రాబ్లం ZnBr2 అని రాస్తారు. అంటే మనకి ఏం ఫామ్ అవుతుంది, ZnBr2 ఫామ్ అవుతుంది. చూడండి ఇక్కడ కానీ తీసుకున్నట్లయితే మనకి ఈ Br అనేది ఏం చేస్తుందంటే, చూడండి ఈ బాండ్ ఎలా షిఫ్ట్ చేసింది అనుకోండి, ఇది బయటకు వచ్చేస్తుంది అని చెప్తారు. మీరు Br2 కింద బయటకు వస్తుంది. ఈ Br2 అనేది జింక్తో కలిసి మీకు ఏమవుతుందంటే ZnBr2 కింద రావడం అనేది జరుగుతుంది. CH2 డబుల్ బాండ్ CH2 ప్లస్ ZnBr2 అని చెప్తారు. ZnBr2 అని చెప్తారు. ఏం ఫామ్ అయింది, ఆల్కేన్. 4 ప్రిపరేషన్ మెథడ్స్ చెప్పాను. ఈ 4 ప్రిపరేషన్ మెథడ్స్ ఏంటంటే ఆల్కేన్స్ యొక్క ప్రిపరేషన్లోకి వస్తాయి.